పొరాలు పడ జాంకాయలు అన్నీ ఒక్క కాయలు ఎక్కడ చెప్పుకోబోతుంది తిన్నాడు ఒక్క కాయ దొరికినట్లేగా ఎక్కడ అక్కడ వేరుకాయకి ఇద్దరు ఇవ్వలేరు ఒక పురుగు కూడా ఇది ఎన్నోసార్లు చెప్తాను నాయనగానికి గిజ్జలు చక్కగా పెట్టి రాని అది ఏడు పట్టించుకుంటలేరు రవణా ఓ రవణా ఎటు వేయండి వీడు గాడున్న వేరే జావ చెట్టు కాడా ఓ రవణా ఏంటి అమ్మా ఈ జావ చెట్టు కాడ ఏం చెప్తానురా ఎన్నెలేదో బాగా సంబరంగా ఏం చెయ్యాలా నీకో ముచ్చట చెప్పాలరా ఏంటిదే ఏమైంది ఎన్నడన్నా ఎప్పుడన్నా నాకు ఇది కావాలని నిన్ను అడిగినారా అడగలే ఇబ్బంది పెట్టినారా ఎప్పుడు పెట్టలే మీ అయ్యమైన కాడికి వెళ్ళి నిన్నైనా నీ పెద్దనైనా నాకు ఇది కావాలని ఇబ్బంది పెట్టి పోరు పెట్టినారా ఎప్పుడు పెట్టలే ఇప్పుడు ఎందుకే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి అంటారా ఈసారి మహిళలకి వచ్చిందట రిజర్వేషన్ మంచిదే కదా నాకు చిన్నప్పటి నుంచి సర్పంచ్ కావాలని కాయసు బాగుండేరా ఇక నాకు పెళ్లి కాక ముందు నుంచి మా నాయన మీ తాత సర్పంచ్ ఉండేరా ఇక ఆయననే సర్పంచ్ ఉన్నాడు కదా నాకేం ఛాన్స్ ఇస్తాడని నేను వెయ్యలే సర్పంచ్కి అయితే ఇప్పుడు ఏందే ఏంటంటే వేంద్రా ఇక లగ్గమైనాక మీ అయ్యగాడు నన్ను సర్పంచ్కి పోటీ చేయనియలే ఇప్పుడు మీ అయ్యగాడు లేడు మా అయ్యగాడు లేడు అయితే ఇప్పుడు ఏమంటావు మరి కనీసం నువ్వన్నా చిన్ననాటి నుంచి సర్పంచ్ కావాలన్న నా కోరిక తీర్తావని అగో సర్పంచ్ కావాలంటే మాటలానే మస్తు పైసలు కావాలి మస్తు పైసలు కావాలి చెరు వెనుక కట్ట కింద 2 ఎకరాల పొలం ఉంది కదరా అయితే ఇప్పుడు దాన్ని అమ్ముదామంట ఆనే పైసలు కావాలంటే అమ్మాలి కదరా బాంచను అది మా తాతది కానీ గట్లెట్లా అమ్ముతావే తాతదైనా కానీ నా పేరు మీద ఉంది కదరా నేను సర్పంచ్ అయి గెలిచినాక అంతకంతకు 4 ఎకరాలు కొంటా జర బాంచను రా కాగా నాకు సరేది చూద్దాంది చూద్దాంతి కాదు నాకు మాట నువ్వు ఇప్పుడు మాట ఎందుకని చూద్దాం అని అంటారు కదా నాకు అవన్నీ కాదు నువ్వు నాకు ఒట్టేయి మాట సరే ఒట్టు నా మీద ఒట్టాయి నీ ఒట్టు చల్లకుండా నేనెందుకు ఎక్కి చేసి వేసినా కదా నువ్వు వెయ్యిరా సరే ఇంక నీ ఒట్టు ఎప్పుడు బాగుపడతామో ఏమో చేసి చేసి రెక్కలు ఇరిగిపోతున్నాయి కానీ ఊరిగానైతే ఏమీ లేదు ఎవరి గురించి అంటున్నావే ఎవరి గురించో నేనెందుకంట నా గురించి నేనే అనుకుంటాను ఏమైంది ఇప్పుడు నీకు మంచిగా ఉన్నావు కదా మంచిగా పాడైనా ఏందో ఇప్పుడు గంత కారణంగా మాట్లాడాలి ఎందుకు పుట్టినో బిడ్డ అంటే ఎట్టు పుట్టినట్టున్నది నా బతుకు పాడుగాను నీ బతుకేమైంది బాగున్నదా బాగున్నదా ఏం బాగున్నది ఈ ఇంట్లో పడ్డ కాడ నుంచే లెట్టి చాకరీ చేసుకుంటా ఆ ఇంట్లో పని చేసుకుంటా బయట పని చేసుకుంటా గదే పెండెత్తుకుంటుండు అవుతుంది నా బతుకు అగో గట్లనే వాడిది మన పని మనం చేసుకున్నాక ఏం తప్పు ఉన్నదే అగో తప్పేమి లేదు కానీ పెళ్ళానికి కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి అవేంటియో ఎప్పుడన్నా అడగాలనిపించిందా నీకు అగో ఇంకెట్లా చూసుకుంటారే మొన్న మల్లెపూలు కావాలంటే తీసుకొచ్చి ఇచ్చిన గోరింటాకు కావాలంటే తీసుకొచ్చి ఇచ్చిన ఇంకేందే అమ్మో అమ్మో నువ్వు కాంక తీసుకొచ్చినావు తీయి పెళ్ళానికి బువ్వ పెట్టి ఊరినే ఉతరిచ్చినా అన్నాడట నీ అసంటోడు ఇప్పుడు ఏం కావాలో జనం చెప్పలేవే గట్లన్నా మంచిగా ఉన్నది ఇప్పుడు చెప్పు మాట తప్పద్దు మరి తప్పని సరే ఒట్టే అగో ఈ కొత్త ఒట్టేసిందే ఇగో నాయన ఒట్టు ఆ నాయన కాకపోతే నేను ఒట్టు నా మీద కాదు నీ మీద కాదు మీ అమ్మ మీద ఒట్టాయి అగో మన ఇద్దరి మధ్యలో మా అమ్మాయిని ఒట్టేసినందుకే నాకంటే ఎక్కువ మీ అమ్మ అంటేనే ఇష్టం కదా మీ అమ్మ మీద ఒట్టేస్తే నాకు నమ్మకం కుదురుతుంది అసలు నీకు ఏం కావాలో చెప్పేసానంత అది నేను మన ఊరికి సర్పంచ్నైతా ఏమిటండి మీరు మాట్లాడేది ఓర్ దేవుడా సర్పంచా మన ఊరికి మహిళా రిజర్వేషన్ అట పెళ్లి కాక ముందే మా ఊర్లో పోటీ చేద్దాం అనుకున్నా కానీ మా బాపు వద్దన్నాడు ఇప్పుడు ఎందుకు తీ బిడ్డ అన్నాడు అందుకే సప్పుడేకున్నా అయితే కానీ ఇప్పుడు సర్పంచ్ కావాలంటే పైసలు కావాలి పైసలు ఎట్లనే మరి నీకు గీలాంటి అవసరం వస్తుందానే పెళ్ళప్పుడు మా వాళ్ళతోటి 30 తులాల బంగారం పెట్టించుకున్నా అది అమ్మెత్తా ఓర్ దేవుడా
ఒక్క ఇట్ల నుంచి ఇద్దరు నామినేషన్ వేస్తారా? ఓ దిక్కు తల్లి, ఓ దిక్కు పెళ్ళినావు. ఏంది పరిస్థితి నాకు? ఏంది మీ అమ్మ పోటీ ఎత్తాందా? ఇగో నువ్వు నాకు ఒట్టేసినావు, నేనే పోటీ ఎత్తా, మాట తప్పకు. తప్పుతేంది? నీకు ఈడుకాయలు ఇచ్చైనా సరే నేను సర్పంచ్గా పోటీ చేస్తా. అమ్మో, ఇంతకి తెగించింది ఏందే మీరు? మహిళా రిజర్వేషన్ ఉన్నది కాబట్టి. ఈ మహిళా రిజర్వేషన్ ఏమో గాని నా పానానికి వచ్చింది ఇట్లా. ఇంతకేమంటావు? నాకు మాట ఇచ్చినావు. ఏ చూద్దాం తీయే. చూద్దాం గీద్దాం కాదు, చేద్దాం అనాలే, చేద్దాం అనాలే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సరే చేద్దాంలే. సరే. పోసవా పోసవా ఆగో వచ్చినావు రజాకు? రమ్మన్నావు కదా వచ్చినా. తెచ్చినావు కెమెరా? తెమ్మన్నావు కదా తెచ్చినా. ఇగో ఫోటోవా మంచిగా అందంగా రావాలి. ఎట్లుంటే ఎట్లా వస్తుంది, అందుకే ఫోటో అన్నారు. నడు. ఇగో ఈ గోడకు దించు, ఎండకు మంచిగా వస్తుంది ఫోటోవా. దా పోసవా ఆధార్ కార్డుకి దిగుతలేవు, సర్పంచ్కి చేస్తావు కదా, మరి మంచిగా ఉందా కదా దిగు, దండం పెట్టి ఇట్లా. సరేనా? ఇగో మంచి మంచి పోజులు పెడతా, మంచిగా దించు. ఇప్పుడు బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, అటు చూడు, బాయ్ చెప్పు, మళ్ళీ మళ్ళీ బాయ్ చెప్పు. సైడ్ యాంగిల్ గిద్దు చూడు. అబ్బాయి కదా ఏ పోడా సాలంతనం ఇంకా దించురా. నా ఫోటోలు గోడలకు అంటిస్తే మాట మాట్లాడినట్టుండాలి. ఊరందరు కలిసి నా ఫోటోలు చూసి నాకే కొట్టాలి. దించు ఇంకా 2-3. సరే తీ. సాల్తీ 100 ఫోటోలైనా ఇప్పటి వరకే. మంచిగా వచ్చినాయా? సూపర్ వచ్చినాయి. ఏమనుకుంటున్నావు? ఒక్కొక్కటి గోడ మీద పడితే దద్దరిల్లు పోతుంది. అయితే కానీ పైసలు ఎన్ని ఇవ్వమంటావు? నాకైతే తీసినందుకు 1000 రూపాయలు. నీ ఫోటోలు ఏదైనా కావాలంటే స్టూడియోకో ఒక్కో దానికి ఓ రేట్ ఉంటుంది. అబ్బో మొర బాగానే ఉన్నది నీకు. స్టూడియో కార్కి మరి రవాణాకరగా వస్తారు కానీ ఇప్పుడైతే ఎంత ఇవ్వమంటావు? చెప్పినా 1000 రూపాయలని. గీ కై వాడు ఎందుకు? మంచిగా చెప్పచ్చు కదా, చెప్పిన కదా 1000 రూపాయలు అంటున్నావు. రమణ, ఓ రమణ, ఓ రమణ. ఏందే? ఇగో రజా పొలగా వచ్చింది, ఒక 1000 రూపాయలు ఇరా. రజాకత్త 1000 రూపాయలు దిగాలే. అగో ఒక 1000 రూపాయలకే ఎందుకు ఎందుకు అని అడుగుతానువేంద్రా. రేపు లచ్చలు ఖర్చు పెట్టాలి, వినమంటదా? దేనికి? అగో దేనికంటాను? ఫోటోలు దిగినందుకు, పోస్టర్లు అంటించినందుకు పైసలు ఖర్చు కావారా? ఇటు 1000 రూపాయలు ఇదిరా. పొలగాడు పాపం కెమెరా తీసి నన్ను. ఇక పిల్లగా పోస్టర్ల ఫోటోలు అయితే మంచిగా రావాలి. ఏమైంది రాజాకు? ఎప్పుడు వచ్చినావు? ఎందుకు పోతాను? అత్త పోసావా పోస్టర్లో ఫోటోలు తీయమంటే తీసినా. మరి నాకు తీయవా? పైసలు ఇస్తే తీస్తా. పైసలు ఇవ్వకుండా పెంకాసలు గిట్ల ఇస్తానా ఏంది? నన్ను కూడా ఈ ఫోటోలు. సరే ఆ గోడకు నీళ్ళు తీస్తా. సరే, నేను మెడల తువ్వలేసి కట్టుకుంటా. తువ్వాల కాదమ్మా, అది కండువా. దా రాజాకు, మంచిగా ఉన్నదా? అవును కానీ ఎట్లా పెట్టాలి స్టిల్లు? ఇయో ఇట్లా దండం పెట్టు, ఇయో ఇట్లా చెయ్యి ఉప్పు, ఇయో గాలకు బాయ్ చెప్పు. మా అత్త ఎట్లా పెట్టింది? దండం పెట్టు. గట్టు వాళ్ళు పోతారు, బాయ్ చెప్పు. గట్టు కూడా వాళ్ళు బాయ్ పోతారు, బాయ్ చెప్పు.
రేట్ చేతులేపు అగో రాజాకు నీకు అప్పుడే డబ్బులు ఇచ్చి నువ్వు ఇంకా పోలేదా? పదిన ఫోటోలు ఏమనేది తీస్తానా? నువ్వు కూడా చూద్దా. నాకెందుకే? నీకేం తక్కువైంది? దా ఇద్దరం కలిసి. లింగి నద్దు. అరే లుంగేనే ఏర్పడుతుంది. ఆ ఫోటో ఇస్తాడు. దాన్న అదే పైసలలో తీస్తా లేదా నువ్వు సిగ్గుపడతా ఉంటావు. దండం పెట్టుకోరి. దండం పెట్టు. ఇగో దిగిన కాడికి రాలు గాని ఆయనకు 1000 రూపాయలు ఇస్తే పోతాడు. ఇంత ముందుకు ఇచ్చిన 1000 రూపాయలు అన్నా. ఇంత ముందు అది వేరే అన్న, ఇప్పుడు మళ్ళీ తీయలేదా? అంటే దానికి 1000 రూపాయలు దీనికి 1000 రూపాయలా? అబ్బా రాజాకు నీ పని ఏమన్నారయ్యా? 2000 ఇప్పుడు మరి ఇంకొక 1000 ఇస్తే నేను పోతా. నువ్వేమన్నా కుక్కిడికి ఇస్తానా? ఫోటోలు దిగలే మనము. ఇయ్యి ఇల్లు గుల్ల ఎత్తరా మీరు? ఎవరు చేసారు? నీ అవ్వ చేసిందా నేను చేసిందా? నీ అవ్వ చేసినట్టే నేను చేసిన. చూడక రారి ఫోటోలు కావాలంటే పోయేస్తా పోయేస్తా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇంకేం దిగవాను ఫోటోలు అయితే దిగిన. ఏందే బావ అంతా చిన్నవై కూర్చున్నావు? ఏం లేదు, నా బతుకంతా కుడుదలాట ఎలకలెక్క అయిపోయింది ఇప్పుడు. ఏమైంది బావా? ఏం లేదు, ఈ సర్పంచ్ ఎలక్షన్లు నా సాగుకి వచ్చినాయి. గట్లంటే ఏంది బావ? ఈసారి మన ఊరికి మహిళా రిజర్వేషన్ వచ్చింది. ఒదిక్కో మా అవ్వ నిలబడతా ఉంటుంది, ఒదిక్కో నా పెళ్ళ నిలబడతా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్యలో నాకు సావచ్చేటట్టున్నది. మహిళా రిజర్వేషన్ నేను కౌలు చెప్పిరు బావా? ఎవరు చెప్పిరో ఏం చెప్పిరో కానీ ఇద్దరు అయితే పోటీకి రెడీ అయ్యారు. బావా ఇప్పుడే మాజీ సర్పంచ్ తోటి మాట్లాడతానా. ఏమన్నాడు మాజీ సర్పంచ్? మన ఊరికి మహిళా రిజర్వేషన్ నిజమే కానీ జనరల్ కాదట, ఎస్సీ మహిళా రిజర్వేషన్ అట. అబ్బో బామ్మారిది, ఏంది మంచి ముచ్చి చెప్తున్నావు? ఎస్సీ మహిళకి వచ్చింది రిజర్వేషన్. నేను పోతానా బావా? ఆడ ఆగు బామ్మారిది, ఇదే ముక్క మా అవ్వకును మీ చెల్లెకి చెప్తూ పాచరంతా. గదే ముచ్చరా బావా, చెప్తా బా మా అత్తమ్మ మా చెల్లెకు. అబ్బా ఏందే మంచి రైడ్ అయ్యేటో పోతురు, అయినా కానీ చేతిలో కాయలేందే, నీ చేతిలో డబ్బేందే? ఇవి కట్ట కింది పొలం కాయదాలరా, తాకట్టు పెట్టి పైసలు పట్టుకొస్తున్నాను పోతాన్నా. ఇది మా అవ్వగారు వాళ్ళు పెట్టిన 30 తులాల బంగారం తాకట్టు పెట్టి పైసలు పట్టుకొస్తా అని పోతాన్నా. ఏందే మీరిద్దరు నన్ను గిట్ల చాపక తింటారు? వాళ్ళు భూమి అని వాళ్ళు బంగారాన్ని మీకు మీరే తాకట్టు పెట్టేస్తారని ఇంట్లో కొన్ని ఎక్కడున్నా లేదా? ఎప్పుడు లేదా? అంత మీ ఇష్టం ఉన్నాడు చేసరా? అమ్ముతలేనురా, కాగితాలు కొంత కుదబెడతానా అని. ఎందుకే నేను లేనా? ఉంటే లాభం, ఉండేం చేస్తావు? నువ్వేమైనా పైసలు ఇస్తావా? నువ్వు ఇయ్యకనే కదా ఈ బంగారం కుదబెట్టడానికి పోవాడుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? చూసిన పిల్ల వీళ్ళిద్దరిది గిట్టున్నది వరుస. అయినా ఆయన దేవుడు ఎక్కడున్నాడా? ఎందుకురా? ముందు ఆ పట్ట కాగితాలను నువ్వు బంగారం ఇంట్లో పెట్టిపోరి. ఎందుకురా చెప్పు. నువ్వు చెప్తా నువ్వు ముందరికి లోపల నడు. నువ్వు ముందుగా చెప్తానే మేము లోపలికి పోతాం. ఆ విషయం చెప్తే ఎట్లా మీరు ఇంట్లోకే పోతారు. మనకు మహిళా రిజర్వేషన్ వచ్చింది నిజమే, అందుకే పోటీ చేద్దాం అనుకున్నాం. కానీ జనరల్ మహిళా రిజర్వేషన్ కాదమ్మా, మరి ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చింది. అవునా? ఈ బామ్మారు చెప్పిండు. అయ్యో దేవుడా.
దేవుడా ఎంత పని చేసినవయ్యా. దేవుడు మంచి పని చేసిండు. నేను నమ్మవా? నమ్మ. ఇగో రాజా అని అడుగు. నిజమా రాజయ్య? నిజమే నార రాజు. నిజమే అత్తమ్మా, మన మాజీ సర్పంచ్ చెప్పిండు. సర్పంచ్ చెప్పిండంటే నిజమే అయి ఉంటది. ఇంకెందుకే ఈ భూమి కాగితాలు కొంచెమై బీరువాలు పెడతా. నువ్వేం చూస్తున్నావే? నువ్వు తీసుకుపోయి బీరో పెట్టుకో. సరే అన్న, పోతాను. ఈడుకుండలవాడా నువ్వు ఉన్నవయ్యా, ఇక అన్నం దక్కిచ్చి నువ్వు ఇక పోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సల్లరమలాకర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ బటన్ ని గట్టి క్లిక్ చేయండి. థాంక్యూ, బై బై.